మీ మంత్రి గారు 250 కోట్లు అడిగాడు. నేను ఒకటే మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ మీరు ఆలోచిస్తే ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో టాప్ 5లో ఒకటి కావాలని నా ఆకాంక్ష. దానికి రాత్రింపగళ్ళు చేయాలి. ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. మా మల్లికార్జునరావు గారు లేచి చప్పట్లు బాగానే కొట్టాడు. మల్లికార్జునరావు గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లారస్ సత్యనారాయణ గారు, అందరూ వ్యాపారస్తులు ఉన్నారు. మీ అందరికీ అప్పచెప్తున్నా, ప్రతి ఒక్క విద్యార్థి 1 రూపాయి అయినా కాంట్రిబ్యూట్ చేసి మరో 500 కోట్ల రూపాయలు కార్పస్ అభివృద్ధి కావాలి. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే తమ్ముళ్ళు ఏంటని అడుగుతున్నా. ఇక్కడ మా ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నారు. ఇక్కడుండే మోహన్ రెడ్డి గారు, ఇక్కడుండే మల్లికార్జునరావు గారు, లారస్ సత్యనారాయణ గారు. మీరు అనుకుంటే ఇది సాధ్యం చేస్తామని వాళ్ళకందరికీ హామీ ఇమ్మని కోరుతున్నా. తప్పకుండా సంకల్పం ఉంటే 100 సంవత్సరాలు చరిత్రలో చెప్తున్నా. మళ్ళీ ఇది రాబోయే 100 సంవత్సరాల్లో మరొక చరిత్ర క్రియేట్ చేసి భారతదేశంలోనే ఒక బెస్ట్ బ్రాండ్గా తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాంటి యూనివర్సిటీకి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం ఇది నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. బంగారు లాంటి విద్యార్థులు ఉన్నారు, మంచి మనసుండే ప్రొఫెసర్లు ఉన్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని తీసుకొస్తాం. మీ మంత్రి గారు కూడా అన్ని కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నారు. మా ఆలోచన ఒకటి, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని ముందుకొచ్చాం. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి, తెలుగు జాతి పూర్వ వైభవానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వారి సంకల్పం వికసిత్ భారత్ 2047. మా సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలనేది మా సంకల్పం. ఆ సంకల్ప జైత్ర యాత్ర ప్రారంభం ఈ ఆంధ్ర యూనివర్సిటీ నుంచేనని చెప్పి ఈ విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తున్నాం. పనిచేసే బాధ్యత మాది, డైరెక్షన్ ఇచ్చే బాధ్యత మాది, అన్ని విధాల సహకరించే బాధ్యత మాది. దీన్ని నిరూపించే బాధ్యత ఇక్కడుండే మీదేనని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై ఆంధ్ర యూనివర్సిటీ, జై ఆంధ్ర యూనివర్సిటీ, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.